ఎటువంటి ఇబ్బంది ఉన్నప్పటికీ వాటిలన్నింటినీ కూడా విడుదల చేసి నీకు సమాధానం ఇచ్చేటువంటి దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఎవరైనా ఉన్నట్లు ఇంకా ఎవరైనా ఉన్నట్లు మీకోసం యేసు ప్రభువు వారు తన రక్తాన్ని అమూల్యమైన రక్తాన్ని కార్చి వచ్చినాడు. ఆ రక్తము ద్వారా నీ పాపములను క్షమించి నిన్ను పరిశుద్ధినిగా పరిశుద్ధురాలుగా చేసి తన కుమారుడిగా కుమార్తెగా మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నీవు యేసు ప్రభు కావాలి అని నువ్వు నమ్ముకుంటే, కావాలని ఆశిస్తే, నీవు బాగుపడాలని ఆశిస్తే, నీ కుటుంబం బాగుపడాలని ఆశిస్తే, నీ రోగం పోవాలని ఆశిస్తే, నీకున్న సమస్యలు పోవాలని ఆశిస్తే యేసు దగ్గరకు వస్తే ఆయన శాంతి సమాధానం కలుగచేస్తాడు. దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశాన్ని నిర్లక్ష్యం చేయబాకు. ఇదే రక్షణ దినం. మారు మనసు పొందడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప తరుణం. ఈ తరుణము పోతే, ఈ క్షణము పోతే, ఈ సమయము పోతే, ఈ రోజు పోతే నీ జీవితంలో మరొక రోజు వస్తుందనే గ్యారెంటీ లేదు. రేపటి దినం వరకు నువ్వు బ్రతుకుంటావనే నమ్మకము లేదు. అశాశ్వతమైనటువంటి లోకములో ఉన్నాము, అశాశ్వతమైనటువంటి జీవితం జీవిస్తున్నాం. కానీ శాశ్వతమైన జీవితాన్ని ఇవ్వడానికి శాశ్వతమైనటువంటి దేవుడు నీ కోసం ప్రాణాన్ని కాచాడు. నీకు యేసయ్య కావాలనుకుంటే నాతో కలిసి ప్రార్థించు. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, నాతో పలకండి. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, నీవు నిజమైన దేవుడివని, నీవు